హాయ్ ఫ్రెండ్స్. మూడవ తరగతి తెలుగు తల్లి పాఠం బిట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు టెట్‌కు, డీఎస్సీకి దీని నుండి బిట్లొచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఆ బిట్లన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. తెలుగు తల్లి పాఠం ఇతివృత్తం ఏమిటి? దేశభక్తి. తెలుగు తల్లి పాఠం ప్రక్రియ ఏమిటి? గేయం. తెలుగు తల్లి పాఠం రచయిత ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ. శ్రీశ్రీ గారి జననమెప్పుడు? 14/4/1910. శ్రీశ్రీ గారి మరణమెప్పుడు? 15/6/1983. శ్రీశ్రీ గారి గొప్పతనం, మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన శ్రీశ్రీ గారి రచన ఏది? మహాప్రస్థానం. శ్రీశ్రీ గారి రచనలు ఏవి? మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి. శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర ఏది? అనంతం. అర్థాలు చూసుకున్నట్లయితే కల్పవల్లి కోరిన కోర్కెలు తీర్చేది, జాబిల్లి చందమామ, తెనుగు తెలుగు. అర్థాలు కూడా వచ్చే అవకాశం ఉంది. చంద్రశాల చలువురాతి మేడ, కనవోయి చూడవోయి, రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చనవోయి వెళ్ళవోయి, నవయుగం కొత్త కాలం, నిర్భయంగా అంటే భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా, తప్పనిసరిగా. తల్లి భారతి వందనం పాఠం రచయిత ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. ఈ బిట్లు కూడా వచ్చేటువంటి అవకాశం మనకు చాలా ఉంది. తర్వాత దాశరథి కృష్ణమాచార్య జననం ఎప్పుడు? 22/7/1925. దాశరథి కృష్ణమాచార్య మరణం ఎప్పుడు? 5/11/1987. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని, పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. ఇక్కడ మనకు నిజాం అంటే దాశరథి కృష్ణమాచార్య మనకు గుర్తుకు రావాలి. దాశరథి గారి రచనలు ఏవి? అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం. దాశరథి కృష్ణమాచార్య స్వీయ చరిత్ర ఏది? యాత్రాస్మృతి. దాశరథి కృష్ణమాచార్యులు ఏ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశారు? ఆంధ్రప్రదేశ్. లియో టాల్స్టాయ్ ఏ దేశానికి చెందిన కథకులు? రష్యన్. లియో టాల్స్టాయ్ జననం 9/9/1828. లియో టాల్స్టాయ్ మరణం 20/11/1910. లియో టాల్స్టాయ్ రచించిన నవలలు ఏవి? యుద్ధం శాంతి, అన్నా కరీనినా.